హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫస్ట్ గుర్తుకొచ్చేది మామిడి పండ్లు. మామిడి పండ్లతో అయితే పానకం చేసుకొని తాగుతూ ఉంటారు. కొంతమంది అయితే మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగుతారు. కానీ నేను చెప్పిన స్టైల్లో మామిడి పండ్ల పానకం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మామిడి పండ్ల పానకం చేసే ముందు ఇక్కడ గోధుమ పిండి అయితే పూరీ కోసం అయితే తడుపుకొని పెట్టుకుందాము. అప్పటి వరకు నానుతుంది. పూరీలు చాలా క్రిస్పీగా చేసినట్టు పొంగినట్టుగా అలాగే ఉండాలి అంటే మనం ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం షుగరు, సాల్ట్ యాడ్ చేయండి. షుగర్ వేయడం వల్ల పూరీలు మంచిగా క్రిస్పీగా పొంగినట్టుగా అలాగే ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి షుగర్ వేసి. ఇక్కడ పూరీ కోసం అయితే పిండి అయితే తడిపేసుకొని ముద్దలాగా చేసి పక్కకైతే పెట్టేసుకోండి. బీట్రూట్ని చూస్తే అస్సలు తినాలనిపించదు, రెడ్గా ఉంటుంది. అస్సలు పిల్లలైతే కొంతమంది అస్సలు తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా బీట్రూట్తోని అయితే రోటీ ఆర్ లేదు అంటే పూరి అయితే చేసి పెట్టండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి ముద్దనైతే పక్కకు పెట్టేసుకోండి. అంతలోపు అది అంతలోపు ఇక్కడ మ్యాంగోస్తో అయితే ఇక్కడ కేజీ మ్యాంగోస్తో అయితే నేనైతే పానకం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మామిడి పండ్లను మంచిగా వాష్ చేసుకోండి. మామిడి పండ్లను వాష్ చేసుకున్నాక ఇలా మెత్తగా అయిపోయేంత వరకు అయితే మామిడి పండ్లను అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అందులో ఉన్న గుజ్జంతా తీసేయాలి. ఇందులోకి మామిడి పండ్ల పిక్క అండ్ మామిడి పండ్ల తొక్క రెండు కూడా సపరేట్ చేయాలి. ఆ పిక్కకున్నదంతా ఒక స్పూన్తో అయితే గుజ్జంతా గీక్కోవాలి. ఆ మామిడి పండ్ల పైన ఉన్న తొక్కకి లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జంతా మనం చెంచాతోనైతే మంచిగా గీక్కోవాలి. ఇలా గీక్కున్న తర్వాత మనం లోపటంతా ఆ గుజ్జులో ఉన్నదంతా ఏమైనా గట్టిగా అనేది చేతికి తగిలితే మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఈ మామిడి పండ్ల గుజ్జుని చాలామంది మిక్సీ పడుతూ ఉంటారు. కానీ మిక్సీ పట్టవద్దు. మిక్సీ పడితే జ్యూస్ లాగా అయిపోతుంది, టేస్ట్ అయితే మిస్ అయిపోతారు. ఇలా గుజ్జులాగా చెంచాతోని గీకేసుకొని అలానే షుగర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి చేయితోనే. తర్వాత ఇక్కడ నేను మామిడి పండ్లు అయితే చాలా వరకు పుల్లగా ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి. ఇంకో 1 మంత్ తర్వాత తీయగా వస్తాయి, అప్పుడు షుగర్ తక్కువగా పడుతుంది. ఇప్పుడైతే ఒక 1 కప్పు వరకు అయితే షుగర్ పౌడర్ అయితే వేశాను. షుగర్ పౌడర్తో పాటు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే పులుపుకు సాల్ట్ కొంచెం తగిలితే షుగర్ తక్కువగా పడుతుంది. అందుకోసమని కొంచెం సాల్ట్ వేశాను. ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి ఖచ్చితంగా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. 1 కప్పు మీగడ పాలు ఉంటాయి కదా, నైటే పాలు ఎచ్చబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చల్లారినాక మార్నింగ్ లేచేసరికి మీగడ గట్టి పడుతుంది కదా, ఆ గట్టిపడ్డ మీగడైతే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి అది. ఇంకా మామిడి పండ్ల పానకం అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇంకా మనం ఇక్కడ పూరి కోసం అయితే పిండి అయితే తడిపేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇప్పుడు పూరీలాగా ప్రెస్ చేసుకుందాము. ఇంకా పూరీల కోసం అయితే చిన్న ఉండల్లాగా అయితే మొత్తం ఒకటేసారి చేసి పెట్టేస్తున్నాను నేనైతే. ఇంకా తర్వాత పూరీలాగా ప్రెస్ చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకుంటూ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే బాగా మందంగా ఉన్న పూరీలు అనేవి చాలా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా అని బాగా పల్చగా ఉన్నా కానీ పొంగవు. సరే చూస్తూ అలా బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా చూస్తూ ఒత్తేసుకోండి పూరీలను అయితే. పూరీల్లో పిండిలో షుగర్ వేయడం వలన పూరీలు అయితే మంచిగా పొంగుతాయి. చాలామందికి పూరీలు పొంగవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ పూరీలు అయితే షుగర్ వేయడం వలన పూరీలు బాగా పొంగుతాయి. పొంగిన పూరీలు అలాగే ఉండాలి అంటే ఖచ్చితంగా షుగర్ అయితే వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పూరీలు పొంగినాక పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మనం బీట్రూట్ పూరీ కూడా చేసి చూపిస్తున్నాను. చాలామందికి బీట్రూట్ లిక్విడ్ అంటే బీట్రూట్ మిక్సీ పట్టి వేస్తే బీట్రూట్ పూరీలు చాలా బాగా రావేమో, అందులో వేస్తే విచ్చిపోతాయేమో అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అవసరం లేదు ఆ భయము. పూరీలు సేమ్ ఇవి ఎలా ఉంటాయో బీట్రూట్ పూరీ కూడా
టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ పూరిలానే ఉంటాయి, సేమ్ వాటిలాగానే పొంగుతాయి, అస్సలు తేడా ఉండదు. చూడ్డానికి మాత్రమే రెడ్డిష్గా కనిపిస్తాయి పూరీలు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తినరు బీట్రూట్ అనేసి అనుకునే వాళ్ళకు ఇలా కలర్ఫుల్గా బీట్రూట్ పూరి అయితే చేసి పెట్టండి. మనకి చాలా హెల్దీ, అండ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని రక్తహీనతతో బాధపడే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై బాయ్.